హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథా కరకాన. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ సిద్ధులు జొన్నలగండ, రాశి ఖన్నా అండ్ శ్రీనిధి శెట్టర్ ముగ్గురు కలిసి నటించిన మూవీ తెలుసు కదా. అండ్ ఈ మూవీ టైటిల్ తగ్గొద్దే నేను మూవీకి వెళ్ళి చూసిన తర్వాత సినిమా హిట్టో ఫ్లాపో యావరేజో నాకు తెలియటం లేదు. ఎందుకంటే తెలుసు కదా అన్నారు కానీ ఈ మూవీలో అసలు స్టోరీ ఉందా లేదా, క్లైమాక్స్ ఏం చెప్పారు ఏం చెప్పలేదో నాకైతే మూవీ అయితే తెలియలేదు. అండ్ నాకు ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది అండ్ సెకండ్ హాఫ్ అయితే నాకు అస్సలు ఎక్కలేదనమాట. కాకపోతే పాటలు పాటలుగా చూస్తే ఈ మూవీ సీన్ వైజ్గా చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్ స్టోరీ అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. వాళ్ళు ఏం కంక్లూడ్ చేశారో నాకైతే అర్థం కాలేదు. మీరు కూడా మూవీ చూసి మీరు కామెంట్ బాక్స్లో ఈ మూవీ మీకు అర్థమైతే నాకు చెప్పండి. అండ్ ఇంకా ఈ మూవీ స్టోరీ పాయింట్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే నాకు కొంచెం గ్రిప్పింగ్గా ఎంగేజింగ్గా చాలా బాగా ఉంది అప్ టు ఇంటర్వెల్ అనమాట. తర్వాత ఏమైందంటే ఇంకా స్పీచ్లు ఇస్తున్నట్టు సిద్ధులు జొన్నలగండ ఉంది. ఆ స్పీచ్లో కన్క్లూజన్ ఏంటో మనకు తెలియదు. తర్వాత ఇది కొన్నిసార్లు ఎదురైట్ అంటాడు, కొన్నిసార్లు ఎదురైట్ అంటాడు, లాస్ట్కి ఆల్ఫా మేల్ అంటాడు. ఇంకా ఈస్ట్రోజన్ వెట్స్ టెస్టోస్టెరాన్ అనేసి డైలాగ్స్ అయితే చెప్తుంటాడు పదే పదే. కాకపోతే చివరికి టెస్టోస్టెరాన్ గెలిచింది అంటాడు కానీ నాకైతే ఎందుకు గెలిచిందో క్లారిటీగా నాకైతే అర్థం కాలేదు. ఇంకా యాక్టర్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సిద్ధు జొన్నలగండ యాక్టింగ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. అండ్ చాలా 180 డిగ్రీస్ షిఫ్ట్ అనమాట. ఎందుకంటే డీజే టిల్లు మూవీ చూసుకుంటే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ చాలా లాఫ్టర్ అండ్ ఉంటుంది. కాకపోతే ఇందులో చాలా సెటిల్డ్గా ఇంటెన్స్డ్గా తన యాక్టింగ్ అయితే చాలా షిఫ్ట్ చేసుకున్నాడు. ప్రీవియస్ మూవీ జాక్తో పోల్చుకుంటే ఈ మూవీ నాకు చాలా బెటర్ అనిపించింది. తన యాక్టింగ్ కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉందన్నమాట ఈ మూవీలో. నాకు కూడా ఆల్ఫా మేల్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇంకా నెక్స్ట్ రాశి ఖన్నా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ తను కూడా చాలా గ్రామరస్గా కనిపించింది. తనకి ఇచ్చిన రోల్ చాలా బాగా చేసింది. ఇంకా శ్రీనిధి రోల్ అయితే నాకు అంతగా ఎక్కలేదు. అంటే కేజీఎఫ్ హిట్ మూవీలో చూసుకుంటే తన రోల్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందులో ఇంపార్టెన్స్ ఉంది, బట్ అంత పర్ఫార్మెన్స్ స్కోప్ అయితే నాకు ఏమి అనిపించలేదు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే వైవాహర్ష అనమాట. వైవాహర్ష హీరో ఫ్రెండ్గా నటించాడు. అండ్ ఇలాంటి ఫ్రెండ్ మన గ్యాంగ్లో ప్రతి ఒక్కరు ఉంటాడు. వైవాహర్ష క్యారెక్టర్ అయితే మీ ఫ్రెండ్స్లో ఒకరితో కంపల్సరీగా రిలేటబుల్గా ఉంటుంది. అండ్ తను కూడా కొంచెం ఫన్ చాలా దగ్గరలో జనరేట్ చేశాడు. అండ్ ఆయన క్యారెక్టర్ అయితే నచ్చింది. ఇంకా ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ కోసం వస్తే 2 సాంగ్స్ అయితే సాంగ్స్ పరంగా చాలా బాగా ఇచ్చాడు నాకు. అండ్ బీజిఎం అయితే అస్సలు వచ్చిన సీన్కి తను కొట్టిన మ్యూజిక్కి చాలా లౌడ్గా ఇదేదో ఈ విలన్కి వార్నింగ్ ఇస్తాం, లేకపోతే ఫైట్ సీన్లో హీరో ఎంట్రన్స్ ఉంటుంది చూడండి, అలాంటి మ్యూజిక్ బీజిఎం కొట్టాడు. ఇది ఒక లవ్ స్టోరీకి కొట్టవలసిన బీజిఎం అయితే కాదు. మేబీ డిఫరెంట్ ట్రై చేసాడేమో కానీ నాకైతే అస్సలు ఎక్కలేదు. గుంటూరు కారం బీజిఎం కూడా చాలా దగ్గర వాడాడు అనిపించింది. అండ్ డైరెక్టర్ నీరజ్ కోనా అంటే కాస్ట్యూమ్స్ పరంగా చాలా బాగా డిజైన్ చేసింది. అండ్ స్క్రీన్ ప్లే అయితే నాకు చాలా క్లమ్జీగా అనిపించింది సెకండ్ హాఫ్లో. నాకైతే అసలు ఎక్కలేదు. అండ్ డైలాగ్స్ కూడా తను చాలా బాగా రాసుకుంది. స్టోరీ కూడా పాయింట్ ఫస్ట్ హాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్లో తను ఏం ఎండ్ చేయాలనుకుందో, ఏం చెప్పాలనుకుందో నాకైతే అసలు అర్థం కాలేదు. బట్ హీరో సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చాలా బాగా చూపించారు. ఎవ్రీ రూపీ స్క్రీన్ మీద ప్రెజెన్స్ అయ్యింది. చాలా అందంగా కనబడ్డారు అందరూ. ఇది నా రివ్యూ అండి. మీరు కూడా చూసి ఒకసారి ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కనకాన.